ఈవేళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద, పొలాలు, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఈవేళ 8 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 14 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, విజయనగరం జిల్లాల్లోని బాడంగి, మరకముడిదాం, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని బలిజిపేట, బామిని, పోలవరం జిల్లాల్లోని దేవీపట్నం, ఎటపాక, వరరామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, సీతానగరం, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. బుధవారం మొత్తంగా 14 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. నిన్న కడప జిల్లా ఒంటిమిట్ట, ఖాజీపేటలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3, అనంతపురం జిల్లా యల్లనూరు, పాత కొత్త చెరువు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 40.5, మార్కాపురం జిల్లా పిటికాయగుల్ల, నంద్యాలలోని గొల్లదుర్తిలో 40.3, తిరుపతి జిల్లా నాగలాపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.